మాత్రమే ఈరోజు మనం ధ్యానించుకుందాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడను జయించుము. మరి ఈరోజు వాక్య తాత్పర్యం ఏంటి? క్షమించి మర్చిపోతామా? క్షమించి మర్చిపోతాం. సారీ ఫర్గెట్ ఇట్, సారీ ಫರ್ಗೆಟ್ ಇಟ್. ನಾವು ಹೇಳಿ ಮರೆತು ಹೋಗೋಣ. ಕನ್ನಡದಲ್ಲಿ ಕ್ಷಮ ಅಂದರೆ ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸು, ಏನು ಮಾಡಿದ್ದೇವೆ, ఏదో తప్పు పొరపాటు ಮಾಡಿದ್ದೇವೆ, ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿರಿ ಅಂತೇಳಿ కన్నడದಲ್ಲಿ, తెలుగులో క్షమించి మర్చిపోతాము. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించండి. మీ వాక్యం ద్వారా హెచ్చరించండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనకి స్తోత్రం. ఈ చాప్టర్లో మనం చూస్తున్నాం క్షమించి మర్చిపోతాము. కొన్నిసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే, మనం వెళ్తా ఉన్నప్పుడు సడన్లీ మనకి తెలియకుండానే అతనికి మనం చెయ్యన టచ్ అయి ఉంటుంది, లేదా సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? సడన్లీ మనకి నోటి నుండి వచ్చే మాట, బ్రదర్ సారీ, బ్రదర్ సిస్టర్ సారీ. ఎందుకు ఈ మాట అంత ఈజీగా మనం చెప్తున్నాము అంటే, నేను ఏదో పొరపాటులో నీ కాలు తిరిగి ఉండొచ్చు, నీ చేతి తిరిగి ఉండొచ్చు. అందుకోసమే ఇమ్మీడియట్గా వీఆర్ రియాక్టింగ్. మనం ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఏమొస్తుంది మనకి? సపోజ్ మేము సారీ అంటే చెప్పలేకపోతే కొట్లాటలు సులువు అయిపోతాయి. ఒక్కరొక్కరుగా ఇంకా గల్ల పడుకోవాల్సి వస్తుంది, నువ్వు కావాల్సి చేసినావు ఏమో అని. అందుకోసం ఈరోజు వాక్యంలో క్షమించి మర్చిపోవడం. మరి సారీ అన్నప్పుడు ఆయన మర్చిపోతాడా మర్చిపోడా అట్లనే మనసులో పెట్టుకొని చూద్దాం బిడ్డ, నువ్వు ఒక రోజు చూస్తానంట. ఆ సారీ అన్న విలువ చాలా విలువైనది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది నిజంగానే మనం దేవుని వాక్యంలో మనం ఆదికాండం 37:1 మనం చూస్తున్నాం. ఆదికాండం 37:1-3 మనం చూస్తున్నాం. అది చదవడానికి టైం లేదు కాబట్టి మరి 37:1 మరి యాకోబు కానాను దేశంలో నివసించను. యాకోబు వంశం అంటే యాకోబుకి 12 మంది సంతానం ఉంటారు. 12 మంది సంతానం ఉంటే ఆ 12 మందిలో చిన్నవాడైన యోసేపు. మీరందరూ ఈ యోసేపు గురించి అందరికీ తెలుసు కాబట్టి మరి ఆయన అంతగా ప్రేమించి ఆయనకు మంచి డ్రెస్ కూడా ఆయనకి తండ్రి కుట్టించుకుంటాడు. మరి ఈ 11 మంది అన్నలు వాళ్ళు ఈ గొర్రెల కాపరిగా ఉండి వాళ్ళు మేపడానికి అడవికి పోయినప్పుడు వారు అందరూ కలిసి ఒక ఆలోచన కలిగి ఉంటారు. మా తండ్రి మేము ఇంత కష్టపడుతున్నాము, మేము ఇన్ని పని చేస్తున్నాము, కానీ మా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తలేదు. ఆ చిన్నోడు ఏమీ పని చేయడు, ఆయనకు అంతగా ప్రేమిస్తున్నాడు. మరి మనలో కూడా అటువంటి ఆలోచన మనం కూడా కలిగి ఉంటాం. కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఆ మనిషి ఏం పని చేయడు, పాస్టర్ గారు వారినే ఎక్కువ ప్రేమిస్తారు. అంటే అటువంటి మనిషి మానవుడు కాబట్టి అనేక ఆలోచన కలిగి ఉంటాం. మరి వారు కూడా వారి ఆలోచన కలిగి ఉన్నాం. మా డాడీని ఇంత ప్రేమిస్తున్నారు. నేను షార్ట్గా దేవుని వాక్యములు మరి ముందుకు సాగుతున్నాను. మరి యేషోబు తన అన్న వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు వారు ఆలోచన చేశారు, ఎలాగైనా చేసి ఈయన చంపేయాలి అని చెడు ఆలోచన కలిగి ఉన్నాం. మరి ఆ చెడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు
చేయాలి? ఆ బాధ్యత వేయాలి. అది కట్టము 37:28 వచనంలో ఒకసారి చదవాలని మనం చేస్తున్నాం. 37:28. విజ్ఞానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇమ్మానీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయింది. ఆ గుంటలు వేసినప్పుడు చూడండి సోదరులు, మీరు ఒంటరిగా మీ కుటుంబంలో ఉన్నప్పుడు ఒంటరితనము ఎంత బాధకరంగా ఉంటుంది. మరి ఆయన ఒంటరిగా అన్నలో ఆయన గుంటలో వేసినప్పుడు ఆయన ఏ దేవుడికి మొక్కి ఉండొచ్చు? ఆయన సృష్టించిన దేవుడికి మొక్కి ఉండొచ్చు. కన్నీరు కార్చించవచ్చు. వాళ్ళ కనికరం లేదు కాబట్టి మరి ఇద్దరు అన్నలు, ఒకటి రూబీ, ఇంకొక అతను యోనా. ఈ ఇద్దరు అన్న తమ్ముల మీద దయ కలిగి, మనలో కూడా ఎంతో దయ దాక్షిణ్యం ఉంటుంది. కొంచెం ఎక్కడైనా గడప నడిచినప్పుడు అది పోని పాప అతను ఎందుకు కొడుతున్నారు, అది మానవ నేచర్. దయ దాక్షిణ్యం ఎవరికి కలిగిందంటే ఆ ఇద్దరు మన రూబే మరి యూదా ఇద్దరి దయ దాక్షిణ్యం కలిగినప్పుడు ఆయన గుర్తించి ఆయన ఎందుకు చంపివేయాలి? ఏదో అక్కడ వారు వస్తున్నారు, వారికి మన తమ్ముడు మనం ఏం చేద్దాం? అమ్మివేస్తాం. అదే రీతిగా ఆ తమ్ముని గుర్తలు తీసి వారికి అమ్మివేశారు, ఐగుప్తులకి అమ్మివేశారు. ఈరోజు సోదరి ఏదో ఒక చిన్న పొరపాటు కుటుంబంలో జరిగితే ఎన్నో బాధలు కలిగిస్తారు. మరి ఈ ఒక చాప్టర్లో మనం చూస్తున్నాము, యోసేపును మరి వాళ్ళందరూ అమ్మివేశారు. మరి ఒక్క రోజు ఆ యోసేపు ఐగుప్త దేశానికి ప్రధాన అధికారిగా నియమించబడ్డాడు. మరి చూస్తున్నాం మనం ఎవరి దగ్గర? ఫరో రాజ్యం దగ్గర. మరి ప్రధాన అధికారిగా నియమించబడినప్పుడు ఆయన కూడా అనేక శోధనలు వచ్చినాయి. ఫరో భార్య కూడా ఆయన శోధించింది. ఆయన చూసి ఆమె అట్రాక్ట్ అయింది. ఏదో చేసి ఈయనతో కలిసి ఉండాలి, ఏదో ఒక మోసం సైతాను ఆమె దగ్గర తీసుకొచ్చాడు. అయితే కూడా పాపం ఆయన మన జీవితంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్, శోధనలు, బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ మనము హెచ్చరిక ఉండాలి. అందుకోసం మన దేవుని వాక్యంలో మీరు ఎడతెగక ప్రార్థన ఉండండి అంటున్నారు. మన జీవితంలో ఎడతెగక ప్రార్థన ఉన్నప్పుడు ఆ శోధనలు మరి ఉంటాయి. మరి అయ్యా మీరు అనుకుంటున్నారు, మరి ఈరోజు వాక్య మార్గంలో మీరు చెప్పే వాక్యం ఏమో కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. మేలు చేత ఏం మేలు చేయాలి? ఒక సోదరుడు ఇంటి ముందు ఉన్న సోదరుడు రోజు ఆ యేసుప్రభువును నమ్మిన సోదరుని రోజు తిరుగుతూనే ఉన్నాడు. వాడిని చూడగానే వాళ్ళు ఉమ్ము వేసుడు, ఆ లేడీస్ చేస్తారు చూడు, కొంచెం కోపం వస్తే వాళ్ళు ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది. వీడు కూడా ఏం చేశాడు? రియాక్షన్ చేస్తున్నాడు. రోజు పొద్దున్న లేవగానే ఆయన ముఖం ఎదురు కనిపించగానే వీడు చెడ్డ మాటలు తిడుతున్నప్పుడు ఆయన యేసు ప్రభు నమ్మినవాడు నవ్వుతూనే ఉన్నాడు. ఆయన చెడ్డ మాటలు ఆయన తిడుతుంటే ఈయన నవ్వుతూనే ఉన్నాడు. చాలా రోజు అయింది. ఒకరోజు ఇద్దరు కలిసినప్పుడు, సహోదరుడా, నేను ఇన్ని మాటలు, చెడ్డ మాటలు పలికినప్పుడు కూడా నీకు రోషం లేదా? మరి నాకు రివర్స్ గా నీవు ఏమంటలేదు? నవ్వుతున్నా కారణం ఏంటి? నీలో ఉన్న సీక్రెట్ ఏమున్నది? ఎందుకు ఇట్లా నేను ఇంత చెడ్డ మాటలో తిరిగితే అదే నీకు తిట్టడం వేరే తిరిగితే నాకు కొట్టడానికి వచ్చేస్తాను, గొడవ వస్తుంది. కానీ ఎందుకు
ప్రేమించు అన్నాడు. కాబట్టి నేను తింటాను, నేను ప్రేమిస్తాను ఉన్నాను. నేను ప్రేమిస్తాను కాబట్టి నేను ఈ రీతి నలుగుతున్నా. నేను ప్రేమించలేకపోతే నేను కూడా రివర్స్ కొట్లాడుతుంటాయి. ఆ యేసు ప్రభు ప్రేమ నాలో ఉంది కాబట్టి చూపెడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆయన చాలా బాధపడి, మనసులు గాయపడి ఆయన మారిపోయాడు. నిజంగానే యేసు ప్రభు నమ్మిన వారిలో ఉన్నది ప్రేమ, జాలి, దయ, కరుణ ఉంటాయి అని పక్క వాడు కూడా ఆయన షేర్ చేశాడు. సోదర సోదరు, నేను మరి ఆ ప్రేమ జాలి కలిగి మరి మేలు చేత కీడను జయిస్తున్నామా? పక్కనే సోదరులను మనం ప్రేమించలేం. ఎప్పుడు వీరికి కీడు జరగాలి అనే ఆలోచన చేస్తున్నాం. వాళ్ళు మేలు చేయాలి అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఎవరికి who know the truth of loving God, ఎవరికి దేవుని ప్రేమ కలిగి ఉన్న వారు మాత్రమే వారు బాగుపడాలి, వారి పిల్లలు బాగుపడాలి, వాళ్ళు అభివృద్ధి పొందాలి. ఏదో ఒక రోజు వీళ్ళు మాకు సహాయపడతారు, ఏదో ఒక రోజు వీరు మాకు సహాయపడతారు అని అటువంటి మంచి ఆలోచన దేవుని పిల్లలకి కలిగి ఉంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి నాలుగులో అటువంటి ఒకరోజు ఆయన పుత్రుడు ఎదిగానే అయినప్పుడు ఆ దేశం కరువు వచ్చినప్పుడు కానీ తెలుసుకోండి. కానీ ఆయన మనసులో మాత్రము అన్నతమ్ముల మీద చెడు కూడాలి. ఒకరోజు ఆ దేశమంతా కరువు వచ్చినప్పుడు ఆ ఈజిప్ట్ దేశం వారు వస్తారు. వారు వచ్చి వారు గుర్తుపడతారు. ఆయనకు తెలుసు ఈయన మా అన్న తమ్ముడు, కానీ ఆయన ఒక్కడే ఒంటరిగా వాళ్ళలో ఉన్న అందరినీ, వాళ్ళు ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపి అన్నతో వాళ్ళ అన్నలు వచ్చిన వాళ్ళతో కూడా ఏడుస్తున్నాడు. ఆ క్యాక ఉంటాడు. సోదరు సోదరి, నేను మనం ఎవరికైనా అన్నతమ్ములు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ పరీక్షించడం ఉన్నదా లేదా అని మమ్మల్ని పరీక్షించుకోవాలని ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తుంది. వాక్యంలో చూస్తున్నాము. సమూయేలు రాసిన మరి చూడండి ఒకసారి 26:8-9 వచనం చదవాలన్నా. 1 సమయం దావీదు మరి ఏ రీతిగా మరి ఆ సౌలు ద్వారా సౌలుని రక్షించబడ్డాడు. మరి సౌలు దావీదుని చంపాలని అనేకసారి ప్రయత్నం చేశాడు, వైరత్వం పెంచుకున్నాడు దావీదుని చంపాలని. కానీ దావీదు మాత్రం దావీదుకు సౌలు దొరికినప్పుడు ఆయన రక్షించాడు. ఎందుకు రక్షించాడు మరి దేవుని వాక్యంలో మనం చూసుకుంటాం. చదవండి సిస్టర్. 26:8-9. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువును నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా, దావీదు నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషియగుట ఎవరికి సాధ్యము? దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు అనాయింటెడ్ సౌలు మొదటి రాజుగా, ఇశ్రాయేలు జనాలకి రాజుగా దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నేను ఆయన మీద ఒక నింద కూడా మనం ఏప్పుడు సోదరు ఈరోజు మనం చూస్తున్నాం. దేవుడు సేవకులంటే దేవుడు సేవకులంటే ఏదో మనం కేర్లెస్గా వారిని పలకరిస్తున్నాం. కానీ ఆ రోజు దావీదు ఆయన శిష్యుడు ఆయనతో ఉన్న సైనికుడికి ఆ సౌలు దొరికినప్పుడు ఈయనని చంపుతున్నాను, చంపాలా ఏమని పర్మిషన్ ఇవ్వాలంటే నో అన్నాను. మరి మనము నేను
కేడుకు కేడు మరి మనం చేస్తాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా నేను గణం కీడను ఎలాగ జయించాలి, మేలుతోని కీడను ఎలాగ జయించాలి, ఈ ఆయుధం తెలియాలి మనకు ముందు. మేలుతో కీడన్నే జయించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ లోకంలో ఎలా ఉందంటే కీడు కీడే చేయాలి, మేలు చేసిన వారికి మేలే చేయాలి, కీడు చేసిన వారికి కీడే చేయాలి. నేను కూడా అనేక సార్లు ఒకసారి మాటలు చెప్తాను. ముళ్ళుతోనే తీయాలి. ఆ ఎగ్జాంపుల్ ముళ్ళుతోనే తీయాలన్నది ఎగ్జాంపుల్. అంటే మీరు మరి ఒక ముళ్ళు ఒక బాడీలో చేరినప్పుడు మరి ముళ్ళుతోనే తీయాల్సి వస్తుంది. అందుకోసమే ఆ ఎగ్జాంపుల్ నేను అనేకసారి ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళుతో తీయాలని చాకుకు వస్తే ఏమైతే బాడీలో ఇక అనేక రీతిగా గాయమై ఆ కోరిక కాదు. ఈరోజు నేను శ్రమిస్తుంది ఏమనగా మేలుతోనూ కీడను జయించాలి అన్నది ఈరోజు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తుంది. మరి వాక్యం మరి చూస్తున్నాము. లూక్ చాప్టర్ 23 యేసు తండ్రి మీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసి ఆయన వస్త్రము కూడా వాల్యూ వేశారు. వారందరినీ శిలువ మీద మనం మొత్తం ప్రపంచమంతా తిరిగితే కూడా లాస్ట్ కి యేసు ప్రభు దగ్గర వస్తేనే ఈ మెసేజ్ కు, ఈ ఒక సారాంశకు, ఈ ఒక దానికి విలువ ఉండదు. సోదరు యేసు ప్రభు కూడా వారు ఏమి చేస్తున్నారు వారు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. మరి యేసు ప్రభు ఆ యూదులను అనేక మంది ఆయన దూషించిన వారిని క్షమించాను, దొంగలను క్షమించాడు. కానీ మనం ఎవరినన్నా క్షమిస్తున్నామా? మరి ఈరోజు వాక్యం ద్వారా మనం దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మత్తయి చాప్టర్ 26:59 మనం చూస్తున్నాం. మాథ్యూ చాప్టర్ 26:59 ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసుని చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షుల అనేకులను వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పినని అనేక రీతిగా ఆయన మీద నింద వేశారు. ఈ దేవాలయం యెరూషలేము దేవాలయము మరి ఇన్ని సంవత్సరాలు పెట్టినారు. కానీ ఈయన 3 రోజుల్లో ఈ దేవాలయమును పడగొట్టి మరి నిలబెడతాడు అని అబద్ధం చెప్తున్నాడు అని ఆయన మీద అనేక రీతిగా నిందలు వేశారు, ఉమ్మి వేశారు, తిట్టారు. ఇవన్నీ జరిగితే కూడా ఆయన మనసులో మాత్రం పెట్టుకోలేదు. మనసులో వీళ్ళు ఏమి చేస్తూ వీళ్ళు ఎరుగరు, వీరిని క్షమించండి అని శిలువ మీద పలికాడు. మరి నా జీవితంలో మరి ఇటువంటి మంచి ఆలోచన దృఢంగా ఉంటాయి. ఈరోజు దేవుని వాక్యంలో మనకి సెలవిస్తుంది. మనం ఈరోజు చూస్తున్నాము 5 విషయాలను మనము చూస్తున్నాం. మొదటిగా చెడుకి ప్రతిగా చెడు చేయవద్దు. ఎవరైనా కానీ చెడు ప్రతిగా మనము చెడు చేయకూడదు. మనం వారికి మంచితనంతోనే చెడులను జయించాలి. మంచి మాటతో కానీ, మంచి క్రియలతో కానీ, మంచి స్నేహంతో కానీ మనము జయించాలి. అది జయించడానికి మరి వాక్యంలో మనం చూస్తున్నాం. రోమియో చాప్టర్ 12:17 మనం చూస్తున్నాం. సహోదర ప్రేమ విషయములో ఒకరియందొకడు అనురాగము గల వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. కీడుకు ప్రతి కీడు ఎవరికో చేయవద్దు.
మనుషులందరి దృష్టికి యోగ్య వాటిని గురించి దాని గురించి ఆలోచన కలిగి ఉండదు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, నేను వాడిని కీడు చేయలేకపోతే నేను నా కుటుంబము ఉండలేదు అని అటువంటి ఆలోచన కలిగి ఉంటాను. అది దేవుని వాక్యము ఎప్పుడు కూడా ఈ ఒక్క ప్రపంచానికి, ఈ ఒక్క లోకానికి విరుద్ధంగానే మాట్లాడుతుంది. ఏదైనా తీసుకోండి, దేవుని వాక్యంలో మీరు ఈ లోకమును ప్రేమించకండి, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు ఇవన్నీ మీరు ప్రేమించకండి అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. కానీ మన ఉద్దేశం ఏమన్నదంటే ఈ లోకమని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న ఇవన్నీ కూడా మనం ప్రేమిస్తాం. అందుకే దేవుడు కీడుకు ప్రతి కీడు అంటే మనం ఎప్పుడు కూడా కీడుకు ప్రతి కీడు, మరి దేవుడు ఏం చేస్తాడు? కీడుకు ప్రతి కీడు చేయవద్దంటాడు. మనం ఏం చేస్తాం? ఆయన నాకు కొట్టాడు కదా, ఆయన ఒక్క కెన్నె కొట్టే ఆయనకి 4 కెన్నెలు కొట్టాలి అని ఒక ఆవేశం, ఈ శరీరంలో ఒక ఆవేశం. ఆయన ఒక్కటి కొడితే మనం 4 కొట్టాలి. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు ఇక్కడ ఈ చెంప ఇస్తే ఇంకొక చెంప నీవు తిరిగి ఇయ్యను అంటాడు. అయ్యా, మీరు బాగానే చెప్తారు, ఒక చెంప కొడితే ఇంకొక చెంప ఎవరు ఇస్తారయ్యా ఈ కాలానికి? వస్తమే. నీవు తప్పు చేయలేకపోతే ఇవ్వక్కర్లేదు. తప్పు చేస్తే 100% ఇవ్వాల్సి. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. వాడికి శిక్ష లేకపోతే ఆయన విచ్చలవిడిపోతాడు. కాబట్టి తప్పు చేస్తే ఒకటిని కాదు 4 కూడా మనకని ఇవ్వచ్చు. సోదరు ఈరోజు వాక్యాన్ని చూస్తున్నాం. చెడుకి ప్రతిగా చెడు చేయవద్దు, మేలుతోనే చెడును చేయించాలి అనేది మరి మన రోమ్ చాప్టర్ 12:17 మనం చూస్తున్నాం. మరి ఒక మనిషి మరి ఎలాగా మరి పొరుగు వాటిని మరి డైలీ తిడతాడు, తిడితే కూడా ఆయన ప్రేమి చూపెట్టాడు. మరి మనం కూడా ఆ రీతిగా చేయడానికి ప్రయత్నిస్తాం. రెండవదాన్ని మనం చూస్తున్నాము మాథ్యూ చాప్టర్ 5:44 మనం చూస్తున్నాం. ప్రేమ మరియు దయ నిజమైన విజయం. ప్రేమ మరి దయ మరి అది నిజమైన విజయం అంటే విక్టరీ. ఎలా వస్తుంది మనకి విక్టరీ అన్నది మనం దేవుని వాక్యం చూద్దాం. మీ శత్రువులను ప్రేమించండి. నేను మీకు చెబుతున్నానగా కుమారులు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారిని ప్రార్థన చేయండి. ఆ చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతివంతుల మీదను వర్షం కురిపిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ నీకు విజయం కావాలి, జీవితంలో విజయం పొందాలంటే మొదటిగా మీ శత్రువులను ప్రేమించండి. ఇది అసాధ్యమైన పని. యేసు ప్రభు బైబిల్లో ఉన్నది మొత్తం మనకి అసాధ్యమైన పనిగా చెప్తున్నాడు. అది మీరు సుసాధ్యం చేయాలి. బైబిల్ పట్టుకున్న వారు మనమందరం తీరున్నది ఈ లోక సంబంధ విషయంలో కాదు, మనకి పరలోక సంబంధ విషయాలే బోధిస్తుంది. ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మిమ్మల్ని నిందిస్తారు. ఇవన్నీ భరించిన వాడే చేరుతాయి. సోదరి మరి చూస్తున్నాం, ఈ శత్రువులను ప్రేమించి ఇది అసాధ్యమైన పని. శత్రువులను ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించలేం. చెప్పుడు చాలా ఈజీగా ఉంది. వాక్యములో ఎంత ఈజీగా మనం చదివేస్తాం. శత్రువులను ప్రేమించండి అని దేవుని వాక్యం చదివిస్తుంది. కానీ మనం శత్రువులు ప్రేమించాలి. అంత పెద్ద మనసు, అంత పెద్ద గుణ లక్షణాలు మన నరనాడిలో ఉన్నదా? సోదరు చాలా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఉప్పు తిన్న వారికి రోషం ఉంటుందా? ఉండదు. ఉప్పు తిన్న వారికి రోషం ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడు? మీరు ఉప్పు అయి ఉండాలి, ఈ లోకానికి మీరు వెలుగై ఉండాలి. ఉప్పు ఎంత
విలువగా చూపెట్టాడు. కానీ ఆ ఉప్పు చెత్త మనం దేని కూడా పనికిరాదు. కానీ దాని రుచి ఆ రుచి తిన్నవాడికి తెలుస్తుంది. ఆ ఆహారం వేసినప్పుడు దాని రుచి అది వస్తుంది. ఈరోజు మనం దేవుని వాక్యం సమరిస్తుంది, నీ శత్రువులను ప్రేమించు. ఎవరు శత్రువులు? ఎవరు నీకు శత్రువులు? ఎవరు అగ్నిస్ట్గా నీకు అగ్నిస్ట్గా మాట్లాడతారో వారు నీవు ప్రేమించు అంటారు. నీవు నేను ప్రేమిస్తున్నామా లేదా? మరి మమ్మల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రేమ మరి దయ నిజమైన విజయం అది చూస్తున్నాము. మహాత్మా గాంధీ సత్యమయ జయతాన్ని కొని ఆయన మరి అనేక దినాలు అనేక సంవత్సరాలు పోరాడాడు. ఆయన ఎందుకు పోరాడాడు? ఆయన సత్యాన్ని ప్రకటించాలి అన్న కారణం ఏంటి? ఈ బైబిల్ చదివాడు కాబట్టి ఆయన సత్యంతోనే నడిచాడు. బ్రిటిషర్లను మరి దేశం నుంచి వారిని పొడగొట్టడానికి, వారిని విక్టరీ పొందడానికి మహాత్మాగాన్ని ప్రోత్సహించాడు. ఈ బైబిల్ నేర్పించింది. మరి ఈరోజు మనం ఇంత బైబిల్ చదువుతున్నాం, ఒకటైనా మంచి కార్యాలు మనకు కనిపిస్తుందా? ఒక మంచి క్రియలను మన ద్వారా కనిపిస్తుందా? సోదరు ఒక ఇద్దరు స్నేహితులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మార్కెట్ నుంచి వెళ్తున్నారు. మధ్యలో ఒక వాగు ఉంది. ఆ వాగు దాటి వెళ్ళాలి. వాగు దాటి వెళ్ళాలంటే ఒక షిప్ దాంట్లో ప్రయాణించాలి. ఆ ప్రయాణించినప్పుడు మరి సునీల్ ఇద్దరు సోదరులు ఆ ప్రయాణం సాగుతుంటారు. ఆ ప్రయాణం సాగుతున్నప్పుడు సడన్లీ ఆ అనిల్ అన్న మనిషి ఆ షిప్ నుంచి కింద పడిపోతాడు. ఆయనకి స్విమ్ రాదు కాబట్టి ఆయన మునుగ పరిస్థితి, చావు పరిస్థితిలో ఉంటాడు. నీళ్లు మునుగుతుంటాడు. ఆ స్నేహితులను సునీల్ వెళ్ళి ఆయనను రక్షించి ఇద్దరు కలిసి బయటికి వచ్చేస్తారు. ఆ వాళ్ళతో పాటు అనేక మంది ఉన్నప్పుడు ఆయనకు అనేవి చెప్తారు, అనేవి ఆ సునీల్ నీవు రక్షించిన, నీవు ఆయన పేరు ఒక రాయి మీద రాసి అని ఆయన పేరు రాసి పెట్టుకుంటాను. మరి ఆవిడ అదే రీతిగా మార్కెట్కి వెళ్తుంటారు. వెళ్ళి మార్కెట్ చేసుకున్న తర్వాత అనిల్ సునీల్ ఇద్దరు స్నేహితులకి ఏమొస్తుందంటే జగడం వచ్చేస్తుంది. జగడం వచ్చేస్తున్నప్పుడు మరి ఏమో మిస్అండర్స్టాండ్ లేకుండా సడన్లీ అనిల్ ఏం చేస్తారంటే ఈ సునీల్ ఆయనకు కొట్టేస్తారు. కొట్టి వేగని ఇద్దరు కుట్లాట ఆడి మళ్ళా రిటర్న్ రావాలి కదా, మళ్ళా రిటర్న్ వస్తారు. వచ్చినప్పుడు తానతో వచ్చిన వాళ్ళ స్నేహితులు వాళ్ళు అడుగుతారు, మరి ఆయన నేను గాయపరిచాడు కదా, ఆయన మరి సరిపోయిన ఆ అనిల్ పడిపోయాడు, ఆయన నీళ్ళు నుంచి నువ్వు సేవ్ చేసినావు. సునీల్ నీకు ఆయన కొట్టాడు కదా, ఈ గంట మీద కొట్టేది నీవు కూడా ఆ బండ మీద రాయి, అది ఎప్పుడు నీకు గుర్తుంటుంది. ఆయన ఒకరోజు నీకు గుర్తుంటుంది కాబట్టి ఆయనకు ఎప్పుడైనా నీవు ఆయన ముయ్యి తీసుకుంటావు. నీ శత్రువులకు ఆయనకు నువ్వు ఏదో ఒక రోజు కొడతావు, నువ్వు మర్చిపోతావు. నీవు రాయండి. ఆయన మట్టి ఇసుకలు రాస్తాడు. ఆయన మట్టి ఇసుకలు రాసినప్పుడు వాళ్ళందరూ చూస్తారు, ఏంటి బుద్ధి ఉందా, ఈ మట్టి ఇసుకలు ఎందుకు రాస్తున్నావు అంటాడు. అన్నప్పుడు ఆయన ఒక వర్డ్ చెప్తాడు, ఈ మట్టి ఇసుకలు ఎందుకు రాస్తుందంటే ఎప్పుడు వర్షం వస్తుంది, ఈ వాటర్ వచ్చినప్పుడు ఇది కొట్టిపోతుంది. అంటే నేను ఆయన కొట్టిందంతా నేను మర్చిపోవాలంటే ఈ మట్టి మీద రాస్తేనే మర్చిపోతా. ఆ రాయి మీద రాస్తే నాకు ఎప్పుడు గుర్తుంటుంది, ఆయన ఫలానా రోజు నాకు కొట్టాడు కదా అంటారు. నా మనసులో ఉండిపోతుంది. అందుకోసమే నేను అప్పటికప్పటికి మర్చిపోవాలంటే ఈ మట్టిలో రాస్తాను అని చెప్తాను. సోదరి మన జీవితంలో కూడా అనేక సందర్భాలు ఇటువంటివి మనసులో పెట్టుకుంటున్నాం. మనసులో పెట్టుకొని ఎప్పుడు వాడిని హింసించాలి, వాడి కుటుంబము ఎప్పుడైనా బాధలు పడితే మనం నడుపుకుంటాం, వారికి ఇబ్బంది కలిగితే మనం సంతోషిస్తాం, ఆనందం చేస్తున్నాం. అది క్రైస్తవ లక్షణం కాదు, మన మానవుల లక్షణం కాదు. ఒకరినొకరిని మనం ప్రేమించాలి, ఒకరినొకరు క్షమించాలి. యేసు ప్రభువు అంతా చేస్తే కూడా అతను క్షమించాడు.
కానీ మనమే క్షమిస్తున్నాం. ఈరోజు మనం అట్లా క్షమించారు కాబట్టి ఆయన మరణం విజయం పొందాడు. ఆయనకు ఎంత దూషిస్తూ కూడా ఆయన మరణం నుంచి విజయము వృద్ధి చేయడానికి, మరి మనం వృద్ధి చేయడం కావాలంటే మనం కూడా క్షమించాలి అనేది వాక్యంలో మనం సెలవిస్తుంది. కాబట్టి వాక్యంలో చూస్తున్నాం కావాలి. మరి మూడవదాగి మనం చూస్తున్నాము, మనసు మారుతనే జీవితము మారుతుంది. ఎప్పుడు నీ మనసు మారాలి, 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 మనసు మారాలి. మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితము. మారాలి. ఎన్ని సంవత్సరాల వరకు నువ్వు ఇదే పాత జీవితం, ఇదే పాత జీవితంలో నువ్వు ఉంటే నువ్వు ఎప్పుడు మారాలి? ఒక్క రోజున మనం సంగతికి వస్తున్నాం. ఇంతే కాదు, నీలో దేవుడు మార్పు కోరుకుంటున్నాడు. ఈ మార్పు నీ జీవితము, నీ మనసు, నీ లైఫ్ స్టైల్, నీ భావాలు, నీ ప్రతి ఒక్కటి మారాలి. When you are changes your life, then only God will give the victory. అప్పుడే నీవు ఒక జీవితంలో విక్టరీ పొందుతామని మరి 4వ వచనంలో పాటగా చెప్పేస్తాను. రూపాంతరము పొందింది అంటే మంచితనం దేవుని స్వభావం. ఎప్పుడు మంచితనం వస్తుంది? ఇవన్నీ లోకంలో ఉన్నవన్నీ కూడా నువ్వు చెరిపేసుకోవాలి, అవన్నీ కూడా వదులుకోవాలి. కోపం, తాపం, పాపం ఇవన్నీ నుండి మనము బయటికి వచ్చినప్పుడే అప్పుడే మారిపోతుందాక. గలితులు చెప్పడం నా సమయం లేదు. గలితులు చెప్పడం 6:9 మంచి జీవితంలో మారకండి. గలితి 6:9 మంచి చేయటగా మారకండి. ఎప్పుడు కూడా మనము మంచి పనిని చేయాలి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. ఎప్పుడు కూడా మనం మంచి పని చేయాలి. మనం చూస్తున్నాము సోదరులు మరి యేసుడు ఆయన తన అన్న తమ్ములకి మరి ఆయనకి ఇంత రీతిగా ఆయనను సంపాదనుకున్నారు. ఆయనను వేరే వారికి అమ్మి వేశారు. లాస్ట్కి వారి అన్న తమ్ములకి వారికి సహాయం చేశారు. వారికి కావలసిన ప్రతి ఒక్కటి ఆయన తాను సహాయం చేశారు. మరి నేను ఆ జీవితంలో ఏ రీతిగా మనం సహాయం చేస్తున్నామా? ఈరోజు మమ్మల్ని పరీక్షించుకోవాలి. ఆయన చెడుకి ప్రతిగా చెడు చేయవద్దు. ఒకటి. రెండవది ప్రేమ మరియు దయ నిజమైన విజయం మీకు కలిగిస్తుంది. మూడవది మనసు మారుతనే జీవితము మారుతుంది. మరి 4వది మంచితనం దేవుని స్వభావం. ఈరోజు ఈ 4 మీరు అనుభవిస్తున్నారు ఉంటే దేవుడు మిమ్మల్ని మరి ఆశీర్వదిస్తారు. చెడు ఎప్పుడు కూడా మన చుట్టూ ఎప్పుడు కూడా చెడు ఉంటుంది. చెడు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటుంది. దాని నుంచి మీరు బయటపడాలంటే నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడే అప్పుడే నీవు చెడును మరి విసర్జిస్తావు. అప్పుడు నీ మంచితనంతో ఈ చెడును నీవు జయించగలవు. మరి నీవు ఏ రోజు నీవు దేవుడితోనే సావాసం లేదు, నీ దేవుడితోనే నడవవు, ఆ రోజు నీవు నిజంగా చెప్తున్నా సైతాన్ని పట్టించుకుంటావు. సైతాన్ని నీవు ఎప్పుడు నీవు దొరుకుతావు అని పగలు మాత్రమే అది ఎప్పుడు మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటావు. అందుకే మీరు ఎప్పుడు కూడా సమయం సద్వినియోగం చేసుకొని అది జ్ఞాని వల్ల కాక జ్ఞానవంతమై పంచుకోండి అని దేవుడు తెలుసు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమె పరిశుద్ధురానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రం. మేలును మేలును చెడును జయించండి. మేము అనేక సార్లు మేలుతో చెడును జయించక చెడుతోనే చెడువే చేస్తున్నామేమో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. మా చుట్టూ మా సరౌండింగ్ ప్లేస్ లో ఎక్కడ చూస్తే అక్కడ చెడు కనిపిస్తుంది. ఆ చెడు మేలుతోనే మనం చెడును జయించాలి. ఒక మంచి మనసు మీ పరిశుద్ధ ఆత్మ మా బిడ్డలందరి మీద దయచేయాలి. యేసు నామములో వేడుకుంటున్నాను.